ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. గమనించండి ప్రియమైన సహోదరి, సహోదరులారా. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించండి. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు. కొంతమంది గురించి చెప్తూ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏమిటా హెచ్చరిక అంటే, కొంతమందంట పైకి భక్తి గల వారి వలె ఉండియు పైకంట భక్తి గల వారి వలె ఉంటారట. అయితే వారంట దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అట్టి వారికి దూరంగా ఉండయ్యా తిమోతి అనని చక్కగా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎవరు ఇట్టివారు? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎవరు అనని మనం ఆలోచించే కంటే పౌలు గారే చెప్పారు. చూడండి, పై వచనాలు 3వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుందాం. 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాను నేను, శ్రద్ధ వహించండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మొట్టమొదట నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, తిమోతి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఎలయనగా అవి ఎలా ఉంటాయి అంటే, మనుష్యులు మొట్టమొదట మనుష్యులను పరిశీలన చేయి. ఆ మనుషులు ఎలా ఉంటారు అంటే, స్వార్థప్రియులుంటారు. రెండో వారు ధనాపేక్షలుంటారు. బింకములాడువారుంటారు. అహంకారులుంటారు. దూషకులుంటారు. తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారు. కృతజ్ఞత లేనివారు ఉంటారు. అపవిత్రులు ఉంటారు. అనురాగరహితులు ఉంటారు. అతిద్వేషులు ఉంటారు. అపవాదకులు ఉంటారు. అజితేంద్రియులు ఉంటారు. క్రూరులుంటారు. సజ్జన ద్వేషులు ఉంటారు. ద్రోహులు ఉంటారు. మూర్ఖులు ఉంటారు. గర్వాంధులు ఉంటారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు ఉంటారు. వీరు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా ఉంటారు. వీరిని గమనించి, వీరిని పసిగట్టి, వీరెలాంటి వారు, వీరి స్వభావాలేంటి, నేను పైన చెప్పినటువంటి స్వభావాల్లో ఏ స్వభావమైనా వీరికి ఉన్నదా లేదా అని గమనించి అట్టి వారికి విముఖుడవై ఉండమని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెప్పారు. ఇప్పుడు రాంబాబు గారు మీకు చెప్పారు. మీరు ఆశ్రయించి చక్కగా చూచి ప్రతి ఒక్కరిని పరిశీలించి వారి స్వభావాన్ని గమనించి వారికి విముఖులై ఉండాలని. మనఃపూర్వకంగా మీ సహోదరుడు రాంబాబు. ఆమేన్. అందరికి వందనాలు.